నమస్తే సార్. నమస్తే. సార్ గ్రే హెయిర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా మంది కూడా దీంతో అసలు చాలా ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పొచ్చు. అంటే యాహ్! చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సరే ఒక హ్మ్. ఏజ్ అయిన తర్వాత వస్తుంది అనంటే మన దట్స్ బాడీలో నేచురల్. చేంజెస్ వల్ల నేచురల్ అంటూ ఉంటారు. హ్మ్. బట్ ఎందుకు సార్ కొంచెం ఎర్లీగా కూడా ఈ గ్రే హెయిర్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం అంటారు? అదే దాన్నే ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ అంటాము. ప్రిమెచ్యూర్ అంటే గ్రే హెయిర్ 30 ఇయర్స్ బిలో. హ్మ్. 30 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ యాక్చువల్లీ 40 తర్వాత వస్తుంది. హ్మ్. బట్ నౌడేస్ కొద్దిగా 30 ఇయర్స్ నుంచి వచ్చేదాన్ని కూడా నేచురల్ కిందకే తీసుకుంటాము. హ్మ్. బిఫోర్ 30 ఇయర్స్ నౌడేస్ అది చిన్న ఈవెన్ స్కూల్ పిల్లలు, కొంతమంది కాలేజ్ వెళ్ళే వాళ్ళు హ్మ్. వాళ్ళకి కూడా వస్తున్నాయి గ్రే హెయిర్. అవును. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే హెరిడిటరీ. సో ఓకే. పేరెంట్స్‌లో ఈవెన్ బాల్డ్ హెడ్ కూడా ఫాదర్‌కి బాల్డ్ హెడ్ ఉందంటే వీళ్ళకి 30, 35లో బాల్డ్ హెడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి హెరిడిటీ లేకపోయినా సరే వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటది. ఉన్నాం అది సార్. స్ట్రెస్ వల్ల. అదే సెకండ్ రీజన్ అదే. ఓకే. ఫస్ట్ రీజన్ అనేది హెరిడిటరీ. హ్మ్. సో హెరిడిటరీ వలన ఇప్పుడు బాల్ హెడ్ ఉంది పేరెంట్స్ ఫాదర్‌కి పర్టిక్యులర్‌గా అంటే 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్రే హ్మ్. హెయిర్ కూడా అంతే. హ్మ్. ఎర్లీ గ్రేయింగ్ ఉంది పేరెంట్స్‌లో అంటే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏమో స్ట్రెస్. ఓవర్ స్ట్రెస్ వలన ఎక్కువ బాగా అంటే స్ట్రెస్ అనేది కామన్‌గా జాబ్ రిలేటెడ్, మ్యారేజ్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది. బట్ స్టూడెంట్స్‌లో నౌ-ఏ-డేస్ కాంపిటీషన్. హ్మ్. సో అవతల వాడికి 90 వచ్చిందంటే మనకు 92 రావాలి. హ్మ్. లేకపోతే వేస్ట్. సో అందరూ అలా మైండ్‌లో ఆ కాంపిటీషన్ ఎక్కువైపోయింది స్టడీస్‌లో. హ్మ్. స్టడీస్‌లో గానీ, ఏదైనా గానీ స్పోర్ట్స్ తీసుకుంటే స్పోర్ట్స్‌లో గానీ, ప్రతి దాంట్లో కాంపిటీషన్. సో దీనివల్ల ప్లస్ పేరెంట్స్ గూడా ఆ ఫోర్స్ చేస్తున్నారు. "అరేయ్! ఇంత రావాలి. వాళ్ళకి ఇంత వచ్చింది కాబట్టి నీకు మినిమమ్ 90 రావాలి. లేదంటే 95 రావాలి." ఇవి ఒక స్ట్రెస్ అవుతుంది. అండ్ హ్మ్. ఆటోమేటిక్‌గా ఆ స్ట్రెస్ ఒకటి, దానికి తోడు వీళ్ళేంటంటే స్లీప్ సరిగ్గా లేకపోవడం, డైట్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ గూడా ఇంపార్టెంట్. సో వీళ్ళేందంటే నైట్ ఔట్స్ చేయడం బాగా అంటే ఎగ్జామ్ మూవ్‌మెంట్‌లో పర్టిక్యులర్‌గా ఓవర్ హ్మ్. స్ట్రెయిన్ తీసుకోవడం, స్ట్రెస్ అవ్వడము. అండ్ డైట్ లోపల జనరల్‌గా డి విటమిన్ డెఫిషియన్సీ పర్టిక్యులర్ బి12, ఐరన్, కాపర్ ఇట్లాంటివి పర్టిక్యులర్‌గా హెయిర్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రెస్ వలన హెయిర్ రూట్స్ లోపల అంటే మామూలుగా మనకు స్కిన్ లోపల గూడా డర్మిస్ లోపల, హెయిర్ లోపల హ్మ్. మెలనిన్ అని పిగ్మెంట్ ఉంటుంది. మెలనోసైట్స్ ఉంటాయి. ఆ మెలనోసైట్స్ వల్ల మెలనిన్ పిగ్మెంట్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో మన కలర్ మెయింటైన్ చేసేది ఈ మెలనిన్. సో హ్మ్. ఈ స్ట్రెస్ వల్ల గానీ, హెరిడిటరీ టెండెన్సీ వల్ల గానీ, వీటన్నిటి వలన డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల, విటమిన్స్ తగ్గడం వల్ల ఈ మెలనిన్ అనేది తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్‌గా మెలనిన్ తగ్గినప్పుడు బ్లాక్ హెయిర్ అనేది తగ్గిపోయి గ్రే హెయిర్ లాగా, వైట్ హెయిర్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. అండ్ ఒక ఏజ్ తర్వాత పర్టిక్యులర్‌గా ఇప్పుడు నేచురల్‌గా వచ్చే గ్రే హెయిర్ 40, 50 తర్వాత ఆ మెలనిన్ అనేది ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోతుంది. టోటల్ డిస్ట్రాయ్ అయిపోయి ఇక మెలనిన్ అనేది ఉండదనమాట. సో హెయిర్ అనేది మామూలుగా ఈ కలర్ పిగ్మెంట్ లేకుండా వైటిష్‌గా వచ్చేస్తుంది. సో మెలనిన్ అనేది ఇప్పుడు కొంతమందిలో విటిలిగో అంటాం. అంటే హ్మ్. బొల్లి అంటారు తెలుగులో. వైట్ అవును. స్పాట్స్. హ్మ్. హ్మ్. లుకోడర్మా. సో అక్కడ కూడా మెయిన్ ఏంటంటే ఆ మెలనిన్ అనేది కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్‌లో డ్యామేజ్ అయిపోతుంది. ఆ సెల్స్ అనేవి పోతాయి. సో హ్మ్. అక్కడ మనకు జనరల్‌గా ఈ పిగ్మెంట్ ఏదంటే మన కలర్ బాడీ కలర్ మెయింటైన్ మెలనిన్ వలన. సో అది హ్మ్. లేనప్పుడు ఏమవుతది తెల్ల ప్యాచెస్ వస్తాయి. ఓకే. సో అలాగే సేమ్ తలలో కూడా ఈ హెయిర్ రూట్స్ లోపల మెలనిన్ తగ్గిపోవడం వల్ల ఇది వస్తుంటది. హ్మ్. సో హెరిడిటరీ టెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా విటమిన్స్ బి12 గాని, ఐరన్ గాని ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ కొద్దిగా అవి ఎక్కువ ఉన్న రిచ్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మెయింటైన్ చేయాలి. హ్మ్. అండ్ ఎక్కువ నైట్ ఔట్స్ చేయడం గానీ, టైమ్‌లీ ఫుడ్ తినకపోవడం ఇలాంటివి చేయకూడదు. ఫిజికల్ హ్మ్. యాక్టివిటీ చేయాలి. అండ్ దీంతో పాటు ఏంటంటే కొంత యోగా చేయాలంటే దాంట్లో శీర్షాసనం అని ఉంటుంది పర్టిక్యులర్‌గా. హ్మ్. సో దీంట్లో ఏందంటే మనకు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి చేసేది ఉంటుంది. సో దానివల్ల ఏందంటే బ్లడ్ సర్క్యులేషన్ తలకి ఎక్కువ అవుతుంది. హ్మ్. తర్వాత ఏందంటే ఈ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. మెలనోసైట్స్ గానీ, హెయిర్ రూట్స్ గానీ, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, కలర్ కూడా మెయింటైన్ అవుతుంది. సో శీర్షాసనం లాగా అంటే పూర్తిగా చేయలేకుండా గానీ అట్‌లీస్ట్ కింద మనం పడుకొని కాళ్ళు గోడ కానించి పైకి లేపి పెట్టడం. అలా చేస్తే అట్‌లీస్ట్ డైలీ ఒక 15 మినిట్స్. సో కొద్దిగా మనకు సపోర్ట్‌గా ఉంటుంది. హెయిర్ హ్మ్. స్ట్రాంగ్ అవుతుంది. గ్రోత్ కూడా బావుంటుంది. డాండ్రఫ్ ఇట్లాంటివి లేకుండా కలర్ కూడా మెయింటైన్ అవుతుంది. హ్మ్. సో గ్రే హెయిర్‌కి ఇవన్నీ మెయింటైన్ చేయాల్సొస్తుంది. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ మనం అన్నీ చేసిన తర్వాత కూడా చాలా మందికి పిల్లలు వస్తుంటే వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. హ్మ్. సో మా ట్రీట్మెంట్ వల్ల ఏందంటే ఈ మెలనోసైట్స్ అనేది మళ్ళీ రీగ్రోత్ కావడం, మంచిగా డెవలప్ అవ్వడం, హెయిర్ స్ట్రాంగ్ అవ్వడం, గ్రే హెయిర్ తగ్గిపోవడం. అంటే ఒక ఏజ్ తర్వాత వచ్చే గ్రే హెయిర్‌ని ఏం చేయలేం. అది హ్మ్. పర్మనెంట్ అది. సో ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో బిలో 30 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్ గాని ఆల్రెడీ వచ్చిన హెయిర్ అలాగే ఉంటుంది. బట్ కొత్తవి వైట్‌గా రాకుండా రాకుండా. ప్రివెంట్ చేయొచ్చు మన మెడిసిన్‌తో. హ్మ్.
సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది 1, 2, 3 అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ప్లగ్ చేస్తూ ఉంటారు ఆ వైట్ హెయిర్ వరకు అంతవరకు పోతుంది కదా తీసేద్దామని. కానీ అది రాంగ్. అది అవును సార్, నాకు కూడా ఇదే పెద్ద డౌట్. వైట్ హెయిర్ వచ్చిందంటే దాన్ని తీస్తే అక్కడ ఇంకొక 2-3 వస్తాయి అంటారు. రావచ్చు, లేదంటే అసలు హెయిర్ రూట్ మొత్తం డ్యామేజ్ అయ్యి అక్కడ హెయిర్ రాకపోవచ్చు. ఓకే. సో అలా 1, 2 ఉన్నప్పుడు తీస్తే ఓకే, బట్ అలాగే తీస్తూ పోతే హెయిర్ ఫాల్ కూడా, అంటే అసలు హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అంతగా కావాలంటే ఏంటంటే బేస్ దగ్గర కట్ చేయాలి దాన్ని, బట్ ప్లగ్ చేయకూడదు. కట్ చేసుకోవాలి. కట్ చేయొచ్చు, కట్ చేస్తే ఏమవుతుంది, అంతవరకు కట్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సేమ్ అది అలాగే పెరుగుతుంది, కలర్ ఏం మారదు, బట్ అది పోదు అనమాట. అది మనం ప్లగ్ చేస్తే గట్టిగా మనం తింతో అది మొత్తం ఆ హెయిర్ రూట్స్ నుంచి ఊడిపోతుంది ఒక్కోసారి, నాట్ ఆల్వేస్, మాక్సిమం. సో అలా ప్లగ్ చేస్తూ ఉంటే ఏంటంటే అది మంచిది కాదు. ప్లస్ దానివల్ల హెయిర్ రూట్స్ కూడా దెబ్బతిని మిగతావి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం అండ్ గ్రే హెయిర్ కూడా పెరగడం జరుగుతుంది. సో దానికి ఏంటంటే న్యాచురల్ గా మనం, అంటే ఇప్పుడు కొంతమంది హెన్నా వాడడము దానివల్ల గ్రే హెయిర్ మంచి టిప్ చెప్పొచ్చు కదా. హెన్నా వాడతారు, దాంట్లో కొన్ని మన మందారము అవి కలుపుతారు, ఎగ్ కలుపుతారు, కర్డ్, ఇట్లాంటి కొన్ని న్యాచురల్ బ్లాక్ వచ్చేటట్లుగా మన హెన్నాతో చేయొచ్చు. డై వాడకూడదు ఇనిషియల్ గా. డై వాడితే కూడా పెరిగిపోతుంది. ఒక ఏజ్ వరకు, పర్టికులర్ గా 40-50 వస్తే వరకు అయినా కూడా అట్లీస్ట్ 40 వరకు ఈ న్యాచురల్ గా ట్రై చేయాలి, అంటే హెన్నా ఇట్లాంటివి. అండ్ డై అనేది ఇంకా ఓవర్ ఏజ్ తప్పదన్నప్పుడు అది వేరే. సో వీలైనంత వరకు మనం డైట్ మెయింటైన్ చేసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, శీర్షాసనం చేస్తూ, అండ్ మేమిచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఎంతో మందికి, ఈవెన్ అలోపేషియా కూడా, అంటే బాల్ స్పాట్స్ వస్తాయి కొంతమందికి, పేనుకూరు కూడా అంటాం తెలుగులో. సో అలాంటివి కూడా 100% పోయి నార్మల్గా వస్తుంది. కొంతమంది అంటే వేరే ట్రీట్మెంట్ తీసుకుని ఆయిల్లో ఏదో వాడతారు, హెయిర్ వస్తుంది, బట్ అది గ్రే హెయిర్ లాగా రావడం, థిన్ రావడం వస్తుంది. బట్ మా ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే న్యాచురల్ గా ఎలా ఉందో ఇంతకుముందు సేమ్ హెయిర్ బ్లాక్ గానే అది నార్మల్ గా వస్తుంది. సో హెయిర్ గ్రోత్ నార్మల్ గా ఉంటుంది, బాల్ హెడ్స్ ఉన్నా తగ్గుతుంది, అండ్ గ్రే హెయిర్ కూడా, ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ 100% ట్రీటబుల్ మా దాంట్లో. ఓ సూపర్ సార్. సో చూసారు కదా, మీకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కింద సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.